హాయ్ అండి. ఏపీ ఈసాట్ 2024 స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ క్లియర్‌గా అయితే చెప్తాను. అండ్ ఎవరు ఎలిజిబుల్ అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు. అలాగే కొంతమంది ఈసాట్ థర్డ్ కౌన్సెలింగ్ గురించి ఎక్కువ మంది అయితే అడుగుతున్నారు. అసలు కండక్ట్ చేస్తారా? లేదా? అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ ఈసెట్‌కి సంబంధించిన స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం అయితే తెలిసిందే. అయితే థర్డ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి అంటే ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ థర్డ్ ఫేజ్‌కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్ అని చెప్పేసారు. అండ్ ప్రెజెంట్ చాలా మటుకు ఫైట్ చేస్తున్నారు. బ్రదర్ మాకు ఫైట్ చేయండి స్టూడెంట్స్ అందరూ కూడా. సో మాకు థర్డ్ కౌన్సెలింగ్ కండక్ట్ చేయండి అని చెప్పేసి. మనకు ఆల్రెడీ ఏపీ సెట్ వాళ్ళకి చాలా సార్లు నేను కాంటాక్ట్ అయ్యాను. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ఇష్యూ అనమాట. సో ఎవరు కూడా అసలు కనీసం ఎవరు కూడా చూడలేదు కూడా. అసల మనకి స్పాట్ అడ్మిషన్ రిలీజ్ చేసేసారు కాబట్టి థర్డ్ కౌన్సెలింగ్ అయితే ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైతే సీట్ అలాట్ అయిందో ఇంకా ఆ సీటే ఫిక్స్ అనమాట. థర్డ్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేయరు. ఓకేనా? సో ఆల్రెడీ మనకి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు. సో మీకు వచ్చిన కాలేజ్ అయితే మీరు కంటిన్యూ అయిపోవడమే. లేదు బెటర్ కాలేజ్ మీకు నచ్చిన కాలేజే కావాలనుకుంటే మీరు స్పాట్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అయితే మనకి హైయర్ ఎడ్యుకేషన్ స్పాట్ అడ్మిషన్ గైడెన్స్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈసెట్ కంప్లీటెడ్‌గా మనకి ఏవైతే వేకెన్సీ సీట్స్ అయితే ఉన్నాయో మనకి 23 ఆగస్ట్‌నే కంప్లీట్ అయిపోయింది. అలాగే మనకి ఫేజ్ 2 అలాట్‌మెంట్ అలాగే ఏవైతే అంటే ఇంకా వేకెన్సీ సీట్స్ ఏవైతే ఉంటాయో అవి స్పాట్ అడ్మిషన్ కిందన ప్రొవైడ్ చేస్తాము అనేది క్లియర్‌గా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ వేకెన్సీ లిస్ట్ అనేది కూడా సెప్టెంబర్ 3వ తారీఖు లోపు కాలేజీ వాళ్ళు ప్రొవైడ్ చేయండి అని చెప్పేసారనమాట. ఇంకా మనకి కేటగిరీ బి అంటే స్పాట్ అడ్మిషన్. ఈ సెట్ మీరు స్పాట్ అడ్మిషన్. గుర్తుపెట్టుకోండి స్పాట్ అడ్మిషన్ ఎవరైతే జాయిన్ అవుతారో ఫీజ్ రిమెంట్స్ అనేది ఎలిజిబుల్ లేదు. ఓకేనా? మీకు ఎలాంటి ఫీజ్ రిమెంట్స్ అనేది రాదు. మేనేజ్మెంట్ కోటాలో మీరు జాయిన్ అయినట్టే. ఓకేనా? అయితే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ మనం చూసుకోవచ్చు. స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఈ సెట్ క్వాలిఫై అయినా, క్వాలిఫై అవ్వకపోయినా మీరు స్పాట్ అడ్మిషన్ అవ్వచ్చు. అలాగే మీరు డిప్లొమా అనేది మీరు క్వాలిఫై అంటే కంప్లీట్ అయిపోయి ఉండాలి. డిప్లొమా బ్యాక్‌లాగ్ ఉంటే నాట్ ఎలిజిబుల్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మినిమమ్ పర్సెంటేజ్ వచ్చేసి మీ యొక్క డిప్లొమాలో 45% ఓసీ వాళ్ళకి ఉండాలి. 40% బీసీ అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఉండాలి. అండ్ డిప్లొమాకి సంబంధించి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు బీఎస్సీ ఎగ్జామినేషన్ ఓసీ వాళ్ళకి 45% అండ్ మిగతాదంతా సేమ్ అనమాట. ఇంకా సర్టిఫికేట్స్ టు బి వెరిఫైడ్. ఎస్ఎస్సీ సర్టిఫికేట్, డిప్లొమా మార్క్స్ మెమో, సీఎంఎం అండ్ పీసీ, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎవరైతే అదర్ స్టేట్ ఉంటారో ఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ మీరు ఉంటే అండ్ హాల్ టికెట్ ఉంటే మీరు క్వాలిఫై ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, టీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. ఇంకా మనకి ఇంపార్టెంట్ డేట్స్ గాని మీరు గమనించినట్టయితే ఇంటర్ స్లైడింగ్ అనేది 27th ఆగస్ట్ అయితే జరగడం అయితే జరిగింది. అండ్ స్పాట్ డ్రైవింగ్ వేకెన్సీ అనేది 28వ తారీఖున ఆగస్ట్ మనకి వేకెన్సీ ప్రొవైడ్ చేస్తారు. కండక్ట్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్ 29 ఆగస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లోడింగ్ స్పాట్ అడ్మిషన్ వెబ్ పోర్టల్‌లో ఫీజ్ పేమెంట్ చేయడానికి సెప్టెంబర్ 3వ తారీఖు వరకు మీకు టైం ఉంది. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ ప్రాసెస్ ఫీ గేట్ వితౌట్ లేట్ ఫీ అనేది కూడా మనకి 3వ తారీఖున లాస్ట్ డేటు. ఓకేనా? పేమెంట్ చేయడానికి కూడా. ఇంకా లాస్ట్ డేట్ విత్ పెనాల్టీతో సెప్టెంబర్ 5వ తారీఖున అండ్ ప్రాసెసింగ్ ఫీ రోట్ అనేది 2000 పర్ డేకి మనకి సెప్టెంబర్ 5వ తారీఖున. ఇంకా రిజిస్ట్రేషన్‌కి సంబంధించి చూసుకోవచ్చు. ఎవరైతే ఈసెట్ క్వాలిఫై ఉంటారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీ అనేది 1000 రూపీస్ ఉంటుంది. ఒకవేళ ఈసెట్ క్వాలిఫై అవ్వకపోయినా, ఈసెట్ మీరు అటెంప్ట్ చేయకపోయినా, రాయకపోయినా కూడా 1400 రూపీస్ అనేది మీకు ఉంటుందన్నమాట. ఇక మనకి అన్ని వాళ్ళు కూడా అలౌ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు వెరిఫై చేసుకొని మీకు స్పాట్‌లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఏ కాలేజ్ నచ్చుతుందో ఏ కాలేజ్‌కి వెళ్ళాలో ఆ కాలేజ్‌ని కన్సిడర్ అయ్యి, ఆ కాలేజ్‌లో వేకెన్సీ ఉందా లేదా చెక్ చేసుకొని, మీరు ఏ కాలేజ్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కన్సిడర్ చేస్తే వాళ్ళే మీకు మొత్తం గైడెన్స్ ఇస్తారు. మీరే అప్లై చేయొద్దు. కాలేజ్ వాళ్ళైతే అప్లై చేస్తారు. మనకి ఎలిజిబుల్ బ్రాంచెస్ అన్ని కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా ఇంటర్ స్లైడింగ్‌కి సంబంధించి కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో ఒకసారి మీరు గమనించండి. ఓకేనా? ఏపీ సెట్‌కి సంబంధించి ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. థర్డ్ ఫేజ్ అయితే మనకి ఎలాంటిది ఉండదు కాబట్టి, సో ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ దీని గురించి వెయిట్ చేస్తే సో మీకు టైం వేస్ట్ అండి. సో మీ నెక్స్ట్ బీటెక్ అనేది ప్రొసీడ్ అవ్వండి. లేదా మీకు ఇంకా బెటర్ కాలేజ్ మేము మేనేజ్మెంట్‌లో జాయిన్ అవ్వలేము, ఫీజ్ పే చేయలేము అనుకుంటే ఏపీ సెట్ 2025 అగైన్ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసుకొని అగైన్ కౌన్సెలింగ్‌లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? డెసిషన్ తీసుకొని ఏదైనా ప్రాపర్ కాలేజ్ జాయిన్ అవ్వండి. అది బెస్ట్ అన్నమాట. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.